దేవాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. రండి మనం దేవుని వాక్యాన్ని చదువుకొని చక్కని సందేశాన్ని మనం విందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా. ప్రియులారా, ఒక అమూల్యమైన మాట మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో నిలవబడిన సాతాను యోబుని గురించి దేవునితో ఏమన్నాడు? అతనేమన్నా ఊరకనే నిన్ను ఆరాధన చేస్తున్నాడా? ఊరకనే నిన్నేమన్నా నమ్ముకొని భక్తిగా జీవిస్తున్నాడా? కాదు కాదు, నీవు అతని చేతి పనిని దీవించావు, అతని ఇంటి చుట్టూ కంచె వేశావు, కుటుంబానికి ఇంత క్షేమం ఇస్తే ఎవరైనా ఆరాధన చేస్తారయ్యా? అది మొత్తం గనక పాడు చేస్తే ఆ వ్యక్తి నిన్ను దూషిస్తాడు అనేది సాతానుగాడి వాదన. అప్పుడు ప్రభు అన్నాడు, యోబు అనబడిన నా బిడ్డ అలాంటి వాడు కాడు. ఏది నష్టం కలిగినప్పటికీ అతను నన్నే ఆరాధన చేస్తాడు, యథార్థంగానే బ్రతుకుతాడు అంటూ, సరే నేను నీకు సెలవిస్తున్నాను. ప్రభు అంటున్నాడు అపవాదితో, నువ్వు వెళ్ళు, అతనికి కలిగిన సమస్తాన్ని నువ్వు పాడు చేయి. పిల్లల మీద దాడి చేస్తావు, కుటుంబం మీద దాడి చేస్తావు, ఇంకా ఆస్తి మీద ఏమైనా చేయి నువ్వు అనే క్రమంలో ప్రభు అన్నాడు, యోబును మాత్రం నువ్వు ముట్టకూడదు, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవిచ్చాడు. యోబుకు మాత్రం ఏ హాని నువ్వు చేయకూడదు, యోబును నువ్వు టచ్ చేయకూడదు, అసలు ముట్టకూడదు. నా బిడ్డ క్షేమంగా ఉండాలి. ఇది దేవుడైన యెహోవా అపవాదికి చెప్పిన మాట. ప్రియులారా, ఇక్కడ మనం దేవుని మనస్సుని మనం అర్థం చేసుకుంటే ఎంత అద్భుతంగా ఉందో కదా. మీకు చక్కని మాట చెప్పనండి. మీరు బైబిల్ చదువుతున్న ప్రతిసారి దేవుణ్ణే చూడాలి, దేవుని మనసే మీకు అర్థం అవ్వాలి. ఆయన ఎవరో, ఎలాంటి ప్రేమ కలిగిన వాడో, ఎలాంటి కనికర సంపన్నుడో, ఆయన కోపం ఎలాంటిదో, ఆయన జాలి ఎలాంటిదో, ఆయన ప్రేమ ఎలాంటిదో, ఆయన కృప ఎలాంటిదో, ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో నుంచి దేవుణ్ణి, ఆయన లక్షణాలను మనం చూడగలగాలి. ఇది గుర్తుపెట్టుకొని చదవండి బైబిల్ ఎప్పుడైనా. ఈ చదువుకున్న వాక్యంలో దేవుని యొక్క మనస్సు చూడండి అసలు ఎలా ఉందో. నా బిడ్డ అయినటువంటి యోబు చాలా భక్తిపరుడు అని నిరూపించాలనేది దేవుని యొక్క ఆలోచన. జరగాల్సిన కార్యం ఏంటంటే యోబు కుటుంబం మీదకి నష్టం రావాలి, శ్రమ రావాలి. కానీ దేవుడు అంటున్నాడు, యోబుకు మాత్రం నువ్వు ఏ హాని చేయటానికి వీల్లేదు అన్నాడు సాతానుతో. ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు తన పిల్లలను ఎంత కాపాడుతాడో, ఎంత శ్రమ కుటుంబం మీదకి వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత శోధన వచ్చినా, తన బిడ్డలకు ఏ హాని కలగకుండా దేవుడు కాపాడే విధానాన్ని గమనిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎంత కాపాడుతాడు దేవుడు. అదే రీతిగా తర్వాత వచనాలు మీరు చదివితేనండి, యోబు కుటుంబం మీదకి, అతని ఆస్తి మీదకి చాలా గందరగోళమైన పరిస్థితులు ఏర్పడినా యోబును మాత్రం అపవాది ముట్టలేకపోయాడు. ఆ తర్వాత అతని శరీరానికి వచ్చినటువంటి బలహీనత గురించి ఇంకోసారి మనం ఆ వ్యాధి గురించి అది ధ్యానం చేద్దాం. అక్కడ దాకా మనం వెళ్ళటం లేదు. కానీ కుటుంబానికి ఈ అధ్యాయంలో కలగజేసిన విపత్తులో దేవుడు చెప్పినట్టుగా యోబుకు ఏ హాని జరగలేదు. సాతానుగాడు ముట్టలేకపోయాడు. యోబు క్షేమంగా ఉన్నాడు. దేవుడే చెప్పాడు యోబుకి ఏ హాని కలగటానికి వీల్లేదని. ప్రియబిడ్డ, ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం చెప్పనా,
నీ కుటుంబానికి ఎంత శోధన కలిగినా, ఎంత కష్టం నీ కుటుంబంలో వాటిల్లినా, ఏ నష్టం గుండా నువ్వు వెళ్ళాల్సి వచ్చినా, నిన్ను దేవుడు ఎలా కాపాడతాడో ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉందండి. అన్నయ్య, నన్ను కాపాడే క్రమంలో మరి ఆ కష్టం ఎందుకు అంటారా? దాని ద్వారా మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి, ఆయన సారూప్యంలోనికి ఎదగాలి, దేవుడు అనుకున్నది మనలో దేవుడు తీసుకురావాలి. అందుకేగా ప్రతి శ్రమలో కూడా మంచి ఉద్దేశమే ఉంటుంది. అదే క్రమంలో దేవుడు మనల్ని ఎంత కాపాడతాడో. ప్రియ బిడ్డ, ఈ ఉదయకాలం అన్న ద్వారా నువ్వు దేవుని మాటలు వింటున్నావు. నీ బిడ్డల గురించి కానీ, నిన్ను గురించి కానీ, నీ కుటుంబాన్ని గురించి కానీ భయపడుతున్నావా? నా పిల్లల పరిస్థితి ఏంటో, నా భర్త బయటికి వెళ్ళాడు ఎలా వస్తాడో, నా పిల్లలు కాలేజీకి వెళ్ళారు ఎలా వస్తారో, నేను వెళ్తున్నాను నాకేం సంభవిస్తుందో, ఇలా రకరకాల భయాలు నీ అంతరంగంలో ఉన్నాయా? ఒక దైవజనుడిగా, అన్నగా నీకు మాట చెప్పనా? నువ్వు ఏ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నిన్ను కాపాడుతాడు. బైబిల్లో ఒక మాట ఉంది, ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడు అని. కీర్తనల గ్రంథం మనకు దాన్ని తెలియచేస్తుంది. కునుకక నిద్రపోక కాపాడే దేవుడు నీకున్నాడు. నిన్ను కాపాడుతాడు, నీ భర్తను కాపాడుతాడు, నీ పిల్లలను కాపాడుతాడు, నీ కుటుంబాన్ని కాపాడుతాడు. ఆయన సెలవిస్తే తప్ప అపవాది ఎవరిని ముట్టలేడు, తెలుసా? ఖచ్చితంగా నీకు క్షేమాన్ని ప్రభు కలిగిస్తాడు, నిన్నెంతో కాపాడుతాడు. మీకు ఒక మాట చెప్పనా? గత కాలంలో, ఇప్పుడు నేను షూట్ చేస్తున్నటువంటి ఈ స్థలానికి పై భాగంలో, మా డాబా మీద, ఈ చర్చి పైన ఒక పావురాళ్ళ స్టాండ్ ఉంది. ఆ స్టాండ్లో చాలా పావురాళ్ళు ఉండేవి, చాలా పావురాళ్ళు. మా చిన్న పాప ప్రత్యూష వాటిని జాగ్రత్తగా ప్రతిరోజు నీళ్లు పెట్టి, అన్నం పెట్టి, ఆహారం పెట్టి చూసుకుంటూ ఉండేది. అవి పగటికాల సమయంలో బయట తిరుగుతూ ఉండేవి, రాత్రి పర్టికులర్ టైంలో లోపలికి వచ్చేవి. పావురాలన్నీ ఆ స్టాండ్లోకి వెళ్తాయి. ఒకసారి అవి ఆ స్టాండ్లోనికి, దాని యొక్క నివాసంలోనికి వెళ్ళక ముందే భయంకరమైనటువంటి తుఫాను, ఉరుములు, వర్షం, విపరీతమైనటువంటి వాతావరణం, పొరపాటును కూడా బయటికి వెళ్ళలేము అన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో మా పాప అండి, ఆ పావురాలు గుర్తొచ్చినాయి. నాకు కూడా చెప్పకుండా, మాకు కూడా చెప్పకుండా పరిగెత్తుకుంటా పైకి వెళ్ళిపోయి, పావురాలు తడిచిపోతున్నాయి, ఈ తుఫానుకి అవి ఇబ్బంది పడతాయి కదా అని పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ వర్షంలోనే తడుస్తూ, ఆ భయంకరమైనటువంటి గాలి అన్నమాట, తుఫాను వాతావరణంలాగా మారిపోయింది కదా, గాలి దుమ్ములు వచ్చేసిన వాతావరణంలాగా అయిపోయింది. ఆ యొక్క ఒత్తిడిలోనే ఆ పావురాలన్నింటినీ గబగబా ఆ స్టాండ్లో పెట్టేసి వాటిని లాక్ చేసి మళ్ళా రావటం జరిగింది. నేను ఆశ్చర్యపోయాను. అమ్మా, నువ్వు ఎందుకు వెళ్ళావు ఇలాంటి వాతావరణంలో, నాకు చెప్పాలి కదా అంటే, ఆ పావురాళ్ళు ఇట్లా ఉన్నాయి డాడీ, నాకు చాలా బాధ వచ్చేసింది, నేను వెళ్ళిపోయానని. ప్రియులారే, ఈ సంఘటన నేను ఎందుకు చెప్పానంటే, ఒక మనిషికి ఒక పావురం మీదే ఇంత ప్రేమ ఉంటే, సృష్టికర్త అయినటువంటి దేవుడికి మన మీద ఎంత ప్రేమ అంటారు? ఎలా కాపాడతాడంటారు? ఏ తుఫానులోనైనా, ఏ శ్రమలోనైనా తప్పకుండా మనల్ని దేవుడు కాపాడుతాడు. అపవాదిని కానీ, వాడు అనుచరులైన దెయ్యాలు కానీ మనల్ని ముట్టకుండా ఆయన ప్రొటెక్ట్ చేస్తాడు. యోబుకి ఏ హాని నువ్వు కలగ చేయకూడదు దేవుడు అన్నాడు. మన విషయంలో కూడా అలాగే చెప్తాడు, నా బిడ్డకి ఏ హాని కలగ చేయకూడదని. తప్పకుండా కాపాడుతాడు. విశ్వాసంతో దేవుని సన్నిధిలో ఉండు, దేవుడి నీకు తోడుగా ఉన్నాడు. దైవాశీస్సులు మీ అందరికీ ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన సందేశం బిడ్డలకు దీవెనకరంగా చేయండి. ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడు అన్నట్టుగా మీరెప్పుడు మీ ప్రజల్ని కాపాడుతారు. యోబు కుటుంబం మీదకి ఎంత శోధన వచ్చినా యోబును ముట్టకూడదని అపవాదికి మీరు ఆజ్ఞాపించారు. నిజంగా మీ ప్రేమ ఎంత గొప్పది. మీరు సెలవివ్వకుండా ఏ హాని మాకు రాదు కదా. ఈ వర్తమానం విన్న మీ బిడ్డలందరినీ మీరు కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మహిమ మీకు ఆరోపిస్తూ యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అనేకులకి మరి చక్కని సందేశాలు, ఈ వీడియోలు షేర్ చేయండి. అనేకులు బలపడేటట్టుగా మీ వంతు సహాయం మీరు అందించండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.